నమస్తే వెల్కమ్ టు దిశ టీవీ తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో ఒక ఆసక్తికరమైన సన్నివేశం కనిపించింది. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలపైన ఒక విమర్శ అయితే ఉంది. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా అందరూ ఒక్కతాటిపైన రారు, ఎవరి దారి వారేది అన్నట్టుగా చూస్తుంటారు. ఒక సబ్జెక్టు పైన మీద మాత్రం కొంతమంది మాట్లాడతారు, కానీ మిగతా ఎమ్మెల్యేలు మాత్రం దూరంగా ఉంటారు, కనీసం కౌంటర్ వేసే పరిస్థితిలో కూడా ఉండరు అనే ఒక విమర్శ ఉంది. అది తాజాగా ఇలాంటి ఆరోపణల నేపథ్యంలో ఒక్కసారిగా అందరూ ఒకటయ్యారు. అందరూ కలిసికట్టుగా ఉన్నట్టు కూడా ఉండి కూడా ఒక్కసారిగా విపక్షాలపై కూడా మాటల యుద్ధాన్ని ప్రకటించారు. వాళ్ళ నిరసన తెలిపి ఒకసారి ఇటు ప్రతిపక్షాలను అధికార పార్టీని బయట కూడా ఒక చర్చనీయాంశంగా మారిన సందర్భం అయితే అసెంబ్లీ సమావేశాలు కలిసింది. అసలు ఎందుకు ఈ అంశం చర్చకు వస్తుందంటే, తాజాగా ఎల్పీ సమావేశంలో రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేలను, విప్పులను, మంత్రులను దృష్టిలో పెట్టుకొని వాళ్ళు కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ఒక రకంగా క్లాస్ స్పీకర్ అని చెప్పొచ్చు. ఒక్కరు కూడా చాలామంది కూడా అంత యాక్టివ్గా ఉండట్లేదు, సమస్యలపైన ప్రస్తావించట్లేదు. విపక్షాలు దాడి చేస్తుంటే కనీసం అడ్డుకునే ప్రయత్నం చేస్తలేరు. అందరూ ఒక అంశంపై నిరసన జరపాల్సిన సమయంలో కూడా ఒక తాడుపై ఉండట్లేరు. కనీసం అంశాల పట్ల కూడా అవగాహన ఉండట్లేదు. అసలు మొదటిసారి గెలిచిన ఎమ్మెల్యేలు అయితే మాత్రం కొత్తగా శాసనసభ వివరాలు కానీ ఎలా ఉండాలో తెలుసుకోవాలన్న ఆరాటం కూడా కనిపించట్లేదని కూడా ఆయన క్లాస్ పీకారు. ఎవరైతే ఇనాక్టివ్గా ఉంటారో వాళ్ళపైన మాత్రం తప్పకుండా చర్యలు ఉంటాయని కూడా ఆయన చెప్పిన నేపథ్యంలో విపక్షాలు నిన్న చేస్తున్న ఒక ఆరోపణల వెనుక, వాళ్ళు చేస్తున్న వెనుక మాత్రం ఒకసారిగా అధికార పార్టీ మాత్రం నిన్న మాత్రం యాక్టివ్ రోల్ పోషించింది. చాలామంది ఎమ్మెల్యేలు కూడా ఒక్కతాటిపై నిలబడ్డారు. ఎందుకు ఈ సందర్భం మాట్లాడుకుంటున్నామంటే, ప్రధానంగా ఏదైతే గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే కార్యక్రమంలో భాగంగా ఇటు స్పీకర్ వర్సెస్ జయశ్రీ రెడ్డి అనే అంశం వచ్చింది. ఇక జయశ్రీ రెడ్డి వ్యాఖ్యలు వెనుక మాత్రం స్పీకర్ అసహనానికి గురై కూడా ఆయన అసెంబ్లీ సమావేశాలకు ఎమ్మెల్యే జయశ్రీ రెడ్డిని సస్పెండ్ చేశారు. ఇలాంటి సందర్భంలో జయశ్రీ రెడ్డిపై చర్యలు తీసుకోవాలి, ఆయన వ్యాఖ్యలు సరైనది కాదు, స్పీకర్ను అవమానించారు, ఇలాంటి సాంప్రదాయం సరైనది కాదు, ఎట్టి పరిస్థితుల్లో ఆయనపై యాక్షన్ తీసుకోవాలి, అవసరమైతే ఆయన సభ్యత్వాన్ని రద్దు చేయాలని కూడా పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం చేశారు. ఒక్కసారి అంటే మూకుమ్మడిగా అన్నట్టుగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా నిల్చొని ఆరోపణలు చేయడం, గట్టిగా స్లోగన్లు చేయడంతో వీళ్ళ యొక్క ఐక్యత చూసి విపక్షాలు కూడా కంగుతిన్న పరిస్థితి కనిపించింది. ఎందుకంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత 5 సార్లు సమావేశాలు జరిగినప్పుడు కూడా కొన్ని అంశాల పట్ల ప్రతిపక్షాలు విమర్శలు చేసినప్పుడు కూడా కొంతమంది తప్ప మిగతా సభ్యులంతా కూడా సైలెంట్గా ఉండే పరిస్థితి ఉండేది, ఎంత అందుబాటులో ఉండలేని పరిస్థితి ఉండేది. కానీ తాజాగా ఒక్కసారిగా అందరూ నిల్చొని కూడా విపక్షాలు చేస్తున్న ఆరోపణలు, ప్రధానంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నిరసనలు చెప్తుంటే వాళ్లకు ధీటుగా గట్టిగా గలాన్ని వినిపించే ప్రయత్నం చేశారు. దీంతో ఇక రేవంత్ రెడ్డి చేసిన సూచనలు అయితే వర్కౌట్ అయినట్టు కూడా బయట వార్తలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే కొంతకాలంగా సీఎంపై వ్యాఖ్యలు చేసిన, మంత్రులపై వ్యాఖ్యలు చేసిన మాత్రం కాంగ్రెస్లో మిగతా నేతలు మాత్రం అంతగా సపోర్ట్ ఇవ్వడం లేదు, ఎదురుదాడి చేయలేని పరిస్థితి కనిపిస్తుంది. స్వయాన అధిష్టానమే రంగంలోకి దిగి సీఎంపై ఇన్ని వ్యాఖ్యలు చేస్తుంటే, విపక్షాలు దాడి చేస్తుంటే, ఆరోపణలు చేస్తుంటే ఎందుకు అడ్డుకోవడం లేదు, మీకు ఆ బాధ్యత లేదా, అంటే సీఎంపై మాటలు పడాలంటే మీకు అట్లా సపోర్ట్ చేస్తున్నారా విపక్షాల వైపు అని కూడా ప్రశ్నించిన సందర్భం కనిపిస్తుంది. ఇలాంటి నేపథ్యంలో తాజాగా ఎల్పీలో రేవంత్ రెడ్డి చేసిన ఆదేశాలు అలాగే క్లాస్ అయితే పనిచేసిందన్నది తెలుపచ్చు. ఒక రకంగా ఐక్యత అయితే కనిపించింది. ఒక్కతాటిగా అందరూ కూడా మూకుమ్మడిగా కలిసి కూడా నినాదాలు చేయడం, స్లోగన్లు వేయడం, అలాగే విపక్షాల తగ్గట్టుగా వీళ్ళు కూడా గట్టిగా ఉండడంతో ఆ ఐక్యత కాంగ్రెస్ పార్టీలో కనిపించడం కూడా కాస్త ఆసక్తికరమైన పరిణామం అయితే కనిపించింది. మరి ఈ పరిణామం అనేది నిన్నటితోనే సరిపోతుందా, లేకపోతే భవిష్యత్తులో ఉంటుందా అనేది మాత్రం తెలియాలి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో గ్రూప్ రాజకీయాలు ఉంటాయి, చాలా ఆసక్తికరంగా అంతర్గత ప్రజాస్వామ్యం ఉంటుంది. ఒకరిపై మాట్లాడితే మరొకరు కూడా ఇమ్మీడియట్గా కొంతమంది తప్ప మిగతా వాళ్ళు స్పందించని పరిస్థితి అయితే కొన్ని సంవత్సరాలుగా ఉంటుంది. ఆ పార్టీకి ఉన్న ఒక బ్యూటీ లాంటిది. కానీ ఇటు విపక్షాలు ఒక స్థాయికి మించి దాడి చేస్తుంటే ఇటు డిఫెండ్ చేయాల్సింది పోయి అడ్డుకోకపోవడంతో కూడా పెద్ద ఎత్తున ఇటు పార్టీకి డ్యామేజ్ అయిన పరిస్థితిలో ఇక అధిష్టానము అలాగే రాష్ట్ర పార్టీ కూడా అందరూ కూడా స్పందించాలి, అందరూ కూడా యాక్టివ్గా ఉండాలి, అందరూ కూడా సబ్జెక్టు నేర్చుకోవాలి, ఇటు విపక్షాలు చేస్తున్న ఆరోపణల నేపథ్యంలో ఎదురుదాడి చేయడానికి సిద్ధం అవ్వాలి. అంశాల వారీగా ఒక్కొక్కరు టాపిక్లు తీసుకొని కూడా పంచుకొని కూడా దానికి చెప్పాల్సిన అవసరం కూడా ఉంటుంది. మొదటిసారి గెలవడం ఈజీనే, కానీ రెండోసారి గెలిస్తేనే నాయకుడు అవుతారు. ఆ రకంగా
ఉండాల్సిన అవసరం ఎమ్మెల్యేలు ఉందని కూడా తాజాగా సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన సందర్భం తెలిసిందే. ఇదే నేపథ్యంలో బీఆర్ఎస్ నేతలతో కొందరు సత్సంబంధాలు పెట్టుకుంటున్నారు. అది ఎంతవరకు కరెక్టు, అది ఇలాంటి సాంప్రదాయం కంటిన్యూ చేస్తే మాత్రం ప్రజల్లో రాంగ్ మెసేజ్ వెళ్ళే అవకాశం ఉంటుంది. ఆ విషయంలో మాత్రం ఆలోచించాలి. సత్సంబంధాలు దేనికోసం పెట్టుకుంటున్నారు, దీని ఉద్దేశం ఏమిటి, ఇది పార్టీకి నష్టం చేకూర్చదని కూడా ఆయన చెప్పిన సందర్భం నేపథ్యంలో ఒకసారిగా అందరూ కూడా ఎమ్మెల్యేలు అలర్ట్ అయినట్టు తెలుస్తుంది. మరి ఈ అలర్ట్ అసెంబ్లీ సమావేశాల భాగంగా ఒక రోజు వరకే ఉంటుందా, ఇది రోజుల తరబడి ఉంటుందా, సమావేశాల తర్వాత మళ్ళీ మామూలే అవుతుందా? ఇది అయితే చాలా ప్రశ్నలు ఉన్నాయి. ఐక్యత అనేది అవసరమే, కానీ కాంగ్రెస్ నేతల్లో ఐక్యత లేదు. ఒక అంశం పట్ల ఒక్కొక్కరు ఒక్కొక్క విషయాలు చెప్తారు, ఒక్కొక్క వివరాలు చెప్తారు. ఒక స్కీమ్ పట్ల కూడా అందరికీ ఒక సబ్జెక్టు, ఒకే సబ్జెక్టుపై అందరూ మాట్లాడరు. ఎవరికి అండర్స్టాండింగ్ లేదు, ఒక కలిసికట్టు పనిచేయట్లేదు, ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా ఉందన్నట్టుగా అటు విపక్షాలు అంటున్న నేపథ్యంలో తాజాగా అసెంబ్లీలో జరిగిన పరిణామం అయితే మాత్రం ఒక శుభసూచకంగా అధికార పార్టీ భావిస్తుంది. ఇది ఎంతవరకు పనిచేస్తుంది, ఇది మరి విపక్షాలు చేస్తున్న వరుసగా ప్రశ్నలు లేవనెత్తిన సమయంలో అందరూ కూడా ఈ అలర్టే కంటిన్యూ చేస్తారా లేదా, ఈ కంటిన్యూ చేసిన క్రమంలో బీఆర్ఎస్ కానీ ఇటు బీజేపీ ఎలాంటి వ్యూహాలు ఇస్తుంది, ఆ వ్యూహాలు ఇచ్చిన నేపథ్యంలో అధికార పార్టీ ఎలా తిప్పుకొడుతుందో చూడాలి. మరి ఏదేమైనప్పటికీ మాత్రం అసెంబ్లీలో జగదీష్ రెడ్డి అంశం విషయంలో మాత్రం ఎమ్మెల్యేలంతా ఒక్క తాటిపై ఐక్యత రాగాన్ని వినిపించడం, అలాగే స్లోగన్లు చేయడం, ఇటు అధికార పార్టీలో ఒక సంతోషకరమైన వాతావరణం నెలకొంది. దాంతోపాటు విపక్షాలు కూడా ఒక షాక్ గురి చేసే సందర్భం అయితే కనిపిస్తూ ఉంది.